ఒక రాక్షసుడిని సంహరించి ఇక్కడైతే వెలిచారని చెప్తారు. సో ఇది ఈ మంగళగిరి కొండ అనేది ఒక పెద్ద అగ్నిపర్వతముకి ఎంతైతే పానకం పోస్తున్నామో అందులో సగం పానకం మనకి వెనకొస్తుంది. ఒక చిన్న ఈగ కానీ చీమ కానీ ఏది కూడా మనకి ఇక్కడ ఉండదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ టాక్స్ అండ్ రివ్యూస్. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి బిగ్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన లాస్ట్ 2 వీడియోస్ కూడా చాలా పాపులర్ అయింది అండ్ చాలా మంచి వ్యూవర్షిప్ అయితే వచ్చింది. ఒకటి పద్మశాలి భవన్ తిరుపతి స్టే గురించి చేసింది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి గురించి చేసిన వీడియో. సో 2 కూడా మంచి వ్యూవర్షిప్ అయితే వచ్చింది అండ్ ఆల్సో మన ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ ఒక చిన్న అప్డేట్ అండి, లాస్ట్ టైం చేసిన పద్మశాలి భవన్ వీడియో ఉంది కదా, సో వాళ్ళకి ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేవండి. లాస్ట్ టైం కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంట రూమ్స్, నా దృష్టికి వచ్చింది. సో వాళ్ళైతే గూగుల్లో వేరే ఫోన్ నెంబర్ ఏదో ఉంది, సో ఆ నెంబర్కి అయితే కాల్ చేసి వాళ్ళు మనీ వేయడం అయితే జరిగిందంట. సో వాళ్ళైతే ముందుగా మనీ తీసుకోరు, మీరు అక్కడికి రూమ్కి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఆ మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరు కూడా ముందుగా మనీ అనేది ఎవరు పే చేయొద్దు, ముందుగా ఫోన్ చేసి వాళ్ళకి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయో లేవో కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పే చేయొచ్చు మనీ. వీళ్ళకి మళ్ళీ చెప్తానండి, వీళ్ళకి ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేవు. సో మీకు నెంబర్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను వీళ్ళ నెంబరు. సో ఎవరు కూడా ఆన్లైన్ అయితే బుక్ చేసుకోకండి, వెళ్ళిన తర్వాతే అక్కడికి వెళ్ళిన తర్వాతే బుక్ చేసుకోండి. నేను గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మిస్టరీ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి లవ్ యూ సో మచ్. సో ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి మనం మంగళగిరి కొండ మీద పానకాల నరసింహస్వామి ఆలయంలో అయితే ఉన్నాము. టోటల్గా మనకి ఇక్కడ 3 దేవాలయాలు అయితే ఉన్నాయి. కింద వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి అంటారు, కొండ మీద వచ్చేసరికి పానకాల స్వామి, అలాగే మన కొండ పైన గండాలయ స్వామివారు ఉన్నారు. సో ఈ 3 కూడా మన మంగళగిరిలో చాలా ప్రత్యేకమైన ఆలయాలు. ఇక్కడ మేజర్గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఒక చిన్న మిస్టరీ అయితే ఉంది. అదే మనం ఈ పానకాల స్వామికి ఎంతైతే పానకం పోస్తున్నామో అందులో సగం పానకం, అంటే ఫర్ సపోజ్ ఒక బిందె పానకం పోస్తే సగం బిందె అనేది మనకి వెనకొస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకి రెగ్యులర్గా పానకం పోస్తున్నా సరే గుడి లోపల ఒక చిన్న ఈగ కానీ చీమ కానీ ఏది కూడా మనకి ఇక్కడ ఉండదు. ఇక్కడ అదొక మిస్టరీ. అండ్ అది కాకుండా మనకి ఇక్కడ మెయిన్గా ఈ పానకం స్వామివారికి సమర్పిస్తున్నప్పుడు ఆ పానకం ఎటువైపు వెళ్తుందో కూడా ఎవరికీ తెలియదు. మనకి 3 విషయాలు చెప్తారండి. ఒకటి, స్వామివారు స్వయంగా వెలిసిన ఆలయం కాబట్టి ఇది స్వామివారే సేవిస్తారు, స్వామివారే సేవించి సగం భక్తులకి ఇస్తారనేది భక్తుల నమ్మకం. రెండోది వచ్చేసరికి, సో ఇది ఈ మంగళగిరి కొండ అనేది ఒక పెద్ద అగ్నిపర్వతము. సో ఈ అగ్నిపర్వతాన్ని చల్లార్చడానికి మనకి పానకం పోస్తున్నారు అనేసి ఒక రెండో ఇదైతే చెప్తున్నారు. అలాగే మూడోది వచ్చేసరికి ఈ కొండలో ఫాస్ఫేట్ సల్ఫేట్ అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ పానకం పోస్తామో అది ఈ ఫాస్ఫేట్తో రియాక్ట్ అయ్యి కెమికల్ రియాక్షన్ జరిగి ఆ పానకం అనేది ఎంత పోసినా కూడా అయిపోతూనే ఉంటుందని చెప్పేసి మూడోది ఉంది. కాకపోతే దీనికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. సో మేజర్గా భక్తుల నమ్మకం ఏంటంటే స్వామివారే ఇక్కడ స్వయంగా వెలిచారు, స్వామివారే అవి సేవిస్తారని అనేసి భక్తులైతే బాగా నమ్ముతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్వామివారు వెలిచినప్పుడు ఇది ఎలా స్వామివారు ఇక్కడికి వచ్చారనేది ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. అదే ఒక నమూచి అనే ఒక రాక్షసుడిని సంహరించి ఇక్కడైతే వెలిచారని చెప్తారు. ఇక్కడ వెలిచిన తర్వాత ఆయన ఉగ్ర రూపంలో ఉన్నారు. ఆయన కోపాన్ని చల్లార్చడానికి కృతయుగంలో దేవతలు అయితే అమృతాన్ని సమర్పించారు అని చెప్తుంటారు. సో అందులో సగం అమృతం తీసుకొని సగం అమృతం దేవతలకు ఇచ్చేసాడంట స్వామివారు. సో అదే తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంలో ఆవు నెయ్యి, ఆవు పాలు, అండ్ ఇప్పుడు కలియుగంలో మనకి పానకం అయితే సమర్పిస్తున్నారు స్వామివారికి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పైన మనకి కొండ పైన గండాలయ స్వామివారు ఉంటారు.
సో అక్కడేంటంటే అఖండ దీపం ఎల్లప్పుడూ అది వెలిగే ఉంటుంది. అఖండ జ్యోతి అంటారు కదా, అఖండ జ్యోతి ఎల్లప్పుడూ అది వెలిగే ఉంటుంది. అక్కడ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ కోరికలు నెరవేరిని అని అయితే చెప్పారు. పైన మనకి ఆ పానకాల స్వామి ఆలయం వచ్చేసరికి స్వయంగా వెలిసిన విగ్రహం ఇది. మనకి కింద లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అయితే ఉంది. అదైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే ఒక రాజు అయితే 1807లో నిర్మించడం అయితే జరిగింది. సో ఆయన కూడా ఒక చిన్న స్టోరీ కూడా ఉంది దానికి, ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఆయన ఆలయం నిర్మించేటప్పుడు నిర్మించడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆయన ఈ పైన పానకాల స్వామి ఆలయానికి వచ్చినప్పుడు అసలు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పేసి ఆయన చెయ్యి అయితే పెట్టడం జరిగిందంట. దాంట్లో ఆయన చెయ్యి పెట్టినప్పుడు ఆ చెయ్యి ఎవరో కొరుకుతున్నట్టు అలా అనిపించిందంట. ఆయన చెయ్యి బయటికి తీస్తే ఆ చెయ్యి మొత్తం కూడా కట్ అయిపోయి బయటకు వచ్చిందనేసి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. సో ఆయన ఏమనుకున్నాడంటే, సో ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు, నా చేతిని దేవుడు నైవేద్యంగా స్వీకరించాడని చెప్పేసి ఆయన భక్తితో కింద ఆలయం నిర్మించడం అయితే జరిగింది 1807లో. సో అదొక స్టోరీ కింద ఆలయం ఎలా నిర్మించారనే దానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆలయం నిర్మించేటప్పుడు మనకి ఆ 11 అంతస్తుల ఆలయం నిర్మించినప్పుడు అది ఒరిగిపోయిందంట ఒక సైడ్కి. ఒరిగిపోయినప్పుడు అప్పుడు వేద పండితులు వీళ్ళందరూ ఏం చెప్పారంటే, మనకి ఆ ఆలయానికి ఈశాన్యం మూల కోనేరు నిర్మిస్తే ఆ ఆలయం అనేది నిలబడుతుందని చెప్పారంట. అప్పుడు ఆ కోనేరు అయితే అప్పుడు నిర్మించడం జరిగింది. సో అక్కడ మనకి 11 అంతస్తులు ఎంతైతే ఉందో ఈ కోనేరు లోతు కూడా అంతే ఉంటుంది. కోనేరు నిర్మించిన తర్వాత ఆ గాలిగోపురం అనేది సరైందంట. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే మంగళగిరి వచ్చినప్పుడు పూజారిని కానీ ఎవరినైనా అడగండి, వాళ్ళైతే చాలా బాగా చెప్తారు. నేను కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తాను పైకి వెళ్ళి. వాళ్ళ మాటల్లోనే విందాం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదు. ఒకసారి వెళ్ళి వాళ్ళని అడుగుదాము, వాళ్ళతోనే మాట్లాడదాము. ఇక్కడ ఈ కొండ చూసారు కదా, ఈ కొండ మొత్తం ఒక ఏనుగు షేప్లో అయితే ఉంటుంది, ఒక ఎలిఫెంట్ షేప్లో. సో సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కొండంతా కూడా ఇలా ఒక ఏనుగు షేప్లో అయితే ఉంటుంది. మనకి ఈ ఆలయానికి రావడానికి మెయిన్గా 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఇలా మెట్ల మార్గం మీద వచ్చేవాళ్ళు ఉంటారు, అండ్ మనం ఇందాక వచ్చినట్టు రోడ్డు మార్గంలో కూడా రావచ్చు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ పూజారి గారిని అయితే అడుగుదాము ఇక్కడ స్టోరీ ఏంటనేది. మనం అయితే ఇప్పుడు స్వామివారి మాటల్లోనే ఇక్కడ విశిష్టత ఏంటి అనేది ఆ స్వామివారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి స్వామి. గుళ్ళల్లో విగ్రహము, ఆకారము, రూపము ఏమీ ఉండదు. కొండకి ఒక బిలాకారం నోరు, ఆ నోటికి మనం పెట్టుకున్న కవచం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 38 లక్షల సంవత్సరాలని కృతాయుగం. సత్యయుగంలో స్వామివారు నమ్ముచి అనే రాక్షసుని వధించి రూపంతో ఉంటే అప్పుడు దేవత అమృతం పోశారు టు రెడ్యూస్ ది యాంగర్. రామావతారం త్రేతాయుగంలో ఆవు నెయ్యి, కృష్ణావతారం ద్వాపరయుగంలో ఆవు పాలు. ఈ కలియుగంలో మన శక్తానుసారం పటికి బెల్ల పానకం పోసి ఆయన శాంతపరుస్తున్నాము. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కంటిన్యూగా పానకం పోస్తారండి. 4ంటికి నైవేద్యం తలుపులు వేసేస్తారు. సాయంత్రం దర్శనం ఉండదండి. కారణం సూర్యాస్తమైన తర్వాత దేవతా స్వీకరణం దేవలోకం. దేవి స్టార్ట్ ద పూజ, నాట్ మానవార్చన, దేవతార్చన. ఎవరు వచ్చినా తలుపులు తీరండి. ఇక్కడ అమ్మవారు పైన ఉంటారు. దర్ ఇస్ నో వైష్ణవ టెంపుల్ ఇన్ ఇండియా. దట్ స్వామి ఇస్ డౌన్, లక్ష్మీదేవి అప్. ఇద్దరు స్వయంభూలండి. ఇద్దరికి కలిపి ధ్వజస్తంభం ఒకటే ఉంటుందండి. అక్కడ దీపం వెలిసి ధ్వజస్తంభం చుట్టూ ప్రదర్శన చేసుకుంటే మంచిదండి. ఇక్కడ కింద పెద్ద గాలిగోపురం ఉందండి. ధర్మరాజు చేత ప్రతిష్ట. పాండవులు వనవాసం చేస్తూ మంగళగిరి వచ్చేసరికి వనవాసం అయిపోయింది. స్వామివారి కింద ఉన్నారు, అమ్మవారి పైన ఉన్నారు. ఇద్దరు విడిగా ఉన్నారని ఇద్దరిని కలిపి అక్కడ ప్రతిష్ఠ చేసి ధర్మరాజు తమ్ముళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి అజ్ఞాతవాసం బయలుదేరారు పాండవులు. శాసనాలు రాసి ఉంటాయండి. అది మార్నింగ్ 5 to 12:30, ఈవినింగ్ 4 to నైట్ 8:30. ఇక్కడ ఎగుస్ అనేది మార్నింగ్ 7 to 3:30, 4 క్లోజ్ అయిపోతుందండి. ఇక్కడ ప్రతి ఏకాదశి అని నెలకి 2 సార్లు ఉదయం 5 గంటలకి నోటుకున్న కవచం చేసి అభిషేకం చేసి స్వామివారు నోరు చూపిస్తారు. ఇట్స్ కాల్డ్ నిజరూప దర్శనం. ఒక దౌడ మీద శంఖం, ఒక దౌడ మీద చక్రం, లోపల సాలగ్రామం, వెనకాల ఆదిశేష పడగ అన్నీ చూడొచ్చండి. ఇట్స్ ఎ మిరాకల్. దేవస్థానం 100 రూపీస్ పర్ హెడ్ టికెట్ కొనుక్కోవాలండి. ప్రతి ఏకాదశి మార్నింగ్ షార్ప్ 5 గంటలకి ఉండాలండి. ఇఫ్ యూ వాంట్ టు సీ ద నిజరూప దర్శనం. మీ అంత పానకం పోస్తున్నా అంత స్వీట్నెస్ లోపల ఉన్న ఒక చీమాయిగా ఉండదండి. అదే అద్భుతం ఇక్కడ. జై నారసింహ, జై జై నారసింహ. తాగుతున్నట్టు గుటకల సౌండ్ సౌండ్ వినపడుతుందండి. కానీ కరోనా ముందు లోపలికి పంపించేవాళ్ళు, అప్పుడు వినపడేది. కరోనా తర్వాత బయట పంపిస్తున్నారండి. అది కొద్దిగా వినపడటం కష్టం. అయినా మార్నింగ్ ఫస్ట్ అవర్లో సైలెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వినపడుతుందండి గుటకం శబ్దం. మీరు కూడా మీకు తెలిసిన విషయాలు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తుంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.